నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఎటకేలకు జగన్మోహన్ రెడ్డి విజయవాడ జైలుకి చేరుకున్నారు. వల్లంనేని వంశీతో మాట్లాడిన తర్వాత ఆయన ఎలాగూ బయటకు వచ్చి మాట్లాడతారు కదా, అందరికీ తెలిసిందే. అనుకున్న విధంగానే బయటకు వచ్చారు. కేసు గురించిన పూర్వపరాలు అనుకున్న విధంగానే మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా వంశీ ఉన్నటువంటి పార్టీ అధినేతగానే మాట్లాడారు. అయితే పోలీసుల మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద చివరిలో చేసిన కామెంట్స్ మాత్రం చాలా వైరల్ అయ్యాయి. వాస్తవానికి ఇది అక్రమ కేసు, ఇది ఫాల్స్ కేసు, కావాలని టార్గెటెడ్గా చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పటికీ చివరిలో చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గం నుంచి ఎవరిని ఎదగనిచ్చేవాడు కాదు. ఆయనకంటే, ఆయన కొడుకు కంటే వీళ్ళు అందంగా ఉన్నారని ఏది వంశీ, కొడాలి నాని, శంకర్రావు, తర్వాత ఇంకా అంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వీళ్ళు అందంగా ఉన్నారు కాబట్టి ఆయనకి కుళ్ళు, వీళ్ళు ఎదుగుతున్నారని ఆయనకి కుళ్ళు, అందుకే వాళ్ళ మీద కేసులు పెడతాడని అంటాడు. కేసేమో దళిత యువకుడు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కొట్టి అతని చేత అబద్ధపు వాంగ్మూలం ఇప్పించారనేది కేసు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నది ఇది. పోలీసుల్ని వదిలిపెట్టను అంటున్నాడు. సేమ్ టైం కొడాలి నాని కూడా ఇప్పుడు అట్టు పెట్టినాడికి అట్టున్నారా, మేము వచ్చిన తర్వాత ఇస్తాం, ఖచ్చితంగా మేమే వస్తాం, 2.0 మాదే అని కొడాలి నాని చెప్తున్నాడు. వాస్తవానికి అది 2.0, కానీ ఆయన 2.0 అని అన్నాడు. శరత్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. నమస్కారం శరత్ గారు. నమస్కారం. మీరు ఎట్లా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని? పాపం జగన్మోహన్ రెడ్డి ప్రాపర్ ప్రిపరేషన్ లేదు వాళ్ళని. చేతిలో ఉందిగా. అదే తీసుకొచ్చిన 10 పేజీల్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేక ఏం మాట్లాడాలని నేను వచ్చాడో, ఏం మాట్లాడాడో ఆయనకు కూడా అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి ఒకటి మాట్లాడాడు, కొడాలి నాని ఇంకోటి మాట్లాడాడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమో ఇది ఫాల్స్ కేసు, అసలు ఎవరిని కలవలేదు, వంశీకి సత్యవర్ధన్కి అసలు సంబంధమే లేదు, ఎక్కడా కూడా కేసులో ఎప్పుడూ మెన్షన్ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కొడాలి నాని ఏమో జడ్జి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, జడ్జి గారితో మాట్లాడిన తర్వాత కలిశాడు, ముందు కలవలేదు కదా అని అంటాడు. కలిస్తే తప్ప అసలు ఎందుకు కలవాలి? మేమంటుంది కూడా అదే, ఆయన్ని కిడ్నాప్ చేసి బెదిరించారు అని అంటున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కంప్యూటర్ ఆపరేటరు వంశీ దగ్గరికి వెళ్ళి నేను కేసు విత్డ్రా చేసుకున్నాను అని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఏ బెదిరింపులు లేకుండా, ఏ కిడ్నాప్లు కానీ ఏమీ జరగకుండానే ఇంత దాకా వెళ్ళి ఆయన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వంశీతో చెప్పొచ్చాడా? ఎవరిది కరెక్ట్ అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్ అనుకోవాలా, లేక కొడాలి నాని చెప్పింది కరెక్ట్ అనుకోవాలా? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారమే మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకున్నాం. కిడ్నాప్ కేసు అనేది వేరు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి కేసు అనేది వేరు. ఈయన ఇంకా అక్కడే స్టక్ అయిపోయి ఉన్నాడు. జగన్మోహన్ కేసు వరకు రాలేదు, ఇంకా ఇక్కడ దాకా రాలా. ఆయన చెప్పింది మొత్తం కూడా ఓన్లీ దాని గురించే మాట్లాడుతున్నాడు, కిడ్నాప్ విషయాల గురించి మాట్లాడట్లా. ఫిబ్రవరిలో ఇట్లా జరిగింది, పోయినసారి 2023లో పట్టాభి గారు ఏదో చెప్పారు, ఆయన రెచ్చగొడితే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు, ఇద్దరు కొట్టుకోబోతుంటే అక్కడ ఒక ఘటన జరిగింది. ఇక అవన్నీ చెప్పుకుంటా, చూసుకుంటా, చదువుకుంటా వచ్చాడు ఆయన. వాస్తవంగా ఆ కేసు జోలికి ఎవరు పోలేదు, ఎందుకంటే ఇతను 71 నిందితుడు, చాలామంది దాంట్లో అరెస్ట్ చేయలేదు. అది కూడా ఈయన మర్చిపోయినట్లున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మర్చిపోవటం అంటే కన్వీనియంట్గా మర్చిపోతారు. వీళ్ళు ఏంటంటే చేసినవి ఎప్పుడు కూడా అంత తొందరగా ఒప్పుకునే మనుషులు కాదు కదా. ఇప్పుడు ఏ విధంగా వంశీ అంత సచ్చీనుడు లేక అంత మంచివాడు అయిపోతాడు? సడన్గా వంశీ మీద కక్షపూరితంగా కేసు పెట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ కూటమి గవర్నమెంట్కి కావచ్చు ఏం అవసరం ఉంది? అంటే వంశీ ఏమన్నా అంత మంచి పనులు చేశాడా? అక్కడ గుడివాడ కావచ్చు, లేక గన్నవరం కావచ్చు, ఆ చుట్టుపక్కల ఏరియా మొత్తంలో వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు ఏ విధంగా పేటరేగిపోయారు అధికారం ఉన్నప్పుడు అని అనేది జనాలకు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? ఈయన ఎన్ని చెరువులు కబ్జా చేసి మట్టి అంతా తవ్వుకొని ఎక్కడైనా పర్మిషన్లు కానీ ఏమైనా తీసుకొని తవ్వాడా? లేదు కదా. అన్నీ అక్రమంగా తవ్వకాలు చేసేసి గ్రావెల్ తవ్వేసి ఎయిర్పోర్ట్ భూముల్లో రోడ్లు అన్నీ కూడా
మాయం చేసుకొని ఈ విధంగా ఎన్నో అక్రమాలకు పాల్పడితే వాటికి దేంట్లో కూడా ఇక్కడ ఈయన అరెస్ట్ చేయలేదు. వాటన్నిటి కేసు నిదానంగా జరుగుతూ ఉంది. ఇంక్లూడింగ్ ఆయన 2019లో ఎలక్షన్స్లో నుంచునేటప్పుడు తప్పుడు పత్రాలతోటి కూడా ఎంతోమందిని మభ్యపెట్టడానికి ట్రై చేశాడు. ఆ కేసు కూడా కన్వీనియంట్గా 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ కేసును కూడా పక్కదారి పట్టించారు. ఇప్పుడు ఇంకా మేమే గవర్నమెంట్లో ఉన్నాము అని ఒక భ్రమలోకి ఏమన్నా వెళ్ళారో ఏమో తెలియదు. ఇదివరకు గత 2 వారాలు వెనక చూస్తే ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో 2 వారాల వెనక ఆర్థిక మంత్రి బుగ్గన గారి ప్రెస్ మీట్ అని చెప్పేసి లైవ్ ఒకటి పెట్టాడు, పైన హెడ్డింగ్ అది పెట్టాడు. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఎవరు ఆర్థిక మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఎవరిది ఉంది అంటే వీళ్ళు కొన్ని ఇంకా డైజెస్ట్ చేసుకునే సిచ్యువేషన్లో లేరు. గవర్నమెంట్ మారిందని తెలియట్లేదు, ఇంకా కూడా అరాచకాలు కంటిన్యూ చేయొచ్చు అన్న ఉద్దేశంలో ఉన్నట్లున్నారు. అందుకనే మొన్న జరిగిన విషయంలో ఎన్ని టీమ్స్ ఫామ్ అయినాయి, టెక్నాలజీ పరంగా అన్ని సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ పరిశీలించిన తర్వాత తనని ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లేదా ఈ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అది సో ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ కావచ్చు, ఎన్డీఏ గవర్నమెంట్ ఎవరు కూడా కక్షపూరితంగా ఎవరు వ్యవహరించలేదు. కక్షపూరితంగా వ్యవహరించాలి అంటే 2 నెలల్లోనే అయిపోయేది, 1-2 నెలల్లోనే అయిపోయాయి అన్నీ. ఇంకా కూడా ఈ రేంజ్లో వీళ్ళు బయట తిరుగుతా ఇప్పుడు కొడాలని ప్రగల్భాలు పలుకుతున్నట్లుగా ఉండదు, ఈ సిచ్యువేషన్ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రజాస్వామ్యబద్ధంగా అవసరమైన ప్రూఫ్స్ కానీ ఏమన్నా వస్తేనే చర్యలు తీసుకోండి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ఎంత బాధపడ్డారు అనేది కూడా పక్కన పెట్టేసి వదిలేసి కామ్గా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ప్రజాస్వామ్యం మీద అంత గౌరవం ఉంది. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి ఏదో అందగాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, లేదు అని అంటే దేవినేని అవినాష్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు అందంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు భయపడుతున్నారు, అందుకని ఈర్ష్య పెంచుకొని వీళ్ళని కటకటాల్లోకి వేస్తున్నారు అని అంటున్నాడు. వైసీపీ పార్టీలో ఉన్న అందగాళ్ళ గురించి మనకు తెలియదేం కాదు. ఒకరు అరగంట అంటారు, ఇంకొకరు గంట అంటారు, ఇంకొకడేమో మొత్తం అన్నీ తీసేసేసి ఊపుతా కూర్చుంటాడు, అందం మొత్తం చూపిస్తా. వీళ్ళ గురించి ఏమన్నా మాట్లాడా ఈ రోజు దాకా? లేదు. వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకున్నాడా గత 5 సంవత్సరాల్లో? ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళు ఒక గ్లోబల్ లీడర్స్. అవునన్నా కాదన్నా వినడానికి, ఒప్పుకోవడానికి వైసీపీ వాళ్ళకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు కష్టంగా ఉన్నా కూడా వాళ్ళ సామర్థ్యత ఏంటి అనేది అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. నేను అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో లేదు అని అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే వాళ్ళిద్దరి ప్రతిభా పాఠవాలు తెలుసు అనేది కాదు, ప్రపంచానికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మన హైదరాబాద్ని ఏ విధంగా చేశారు అనేది అందరికీ తెలుసు. హీఈజ్ ఎ ప్రూన్ లీడర్. ఇప్పుడు లోకేష్ గారు చూస్తే ఎవరైనా సరే కంపెనీలు తీసుకొని రావడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎవరైనా తీసుకోరు. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న హెచ్ఆర్ కూడా తీసుకొని రాగలడు కంపెనీలు. కానీ రాష్ట్రానికి కంపెనీలు వచ్చినవి భయభ్రాంతులు చేసి పంపిస్తే గత ప్రభుత్వంలో వాళ్ళందరినీ మళ్ళీ ఒప్పించి వాళ్ళతోటి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి మళ్ళీ తీసుకొస్తున్నారు చూసారా, అది ఆయన ప్రతిభ అంటే. సో ఈ విధంగా వీళ్ళ కనీసం నైతికత అనేది గ్లామర్ గురించి మాట్లాడుకోవాలంటే ఏ గ్లామర్ గురించి మాట్లాడాలి? అదే సార్, ఏ గ్లామర్ గురించి మాట్లాడాలంటే ఇంకా అదే గోరంట్ల మాధవ్ గ్లామర్ గురించి మాట్లాడాలి మనం. ఎందుకు అది అన్నీ మాట్లాడుకోవడానికి యూజ్ లేని మాటలు అవన్నీ, ఆ కబుర్లన్నీ వేస్ట్. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, విచ్చలవిడిగా విర్రవీగిపోయారు 5 సంవత్సరాలు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చాలా ఓపికతోటి ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాబ్లమ్స్ జరిగినాయి ఏంటి అనేది అన్నీ వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నాం. ఓన్లీ చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటాం, కానీ ఎక్కడా కూడా మనం చట్టాన్ని దాటి ఏదో వ్యక్తిగత ద్వేషాలు పెంచుకొని వ్యక్తిగతంగా పగదీర్చుకునే సిచ్యువేషన్ ఉండదు తెలుగుదేశం పార్టీలో. మా రెడ్ బుక్లో ఉన్న పేర్లే బయటకు వస్తున్నాయి అని అనుకోవాలా? ఇప్పుడు రెడ్ బుక్లో వర్రా రవీంద్రారెడ్డి పేరుందా? ఏమో లేదు కదా, తెలియదు. రెడ్ బుక్లో వర్రా రవీంద్రారెడ్డి పేరు కానీ వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటారండి. అంటే మీరు రెడ్ బుక్ అన్నారు కాబట్టి చెప్తున్నా, ఆ కార్యకర్తల పేర్లన్నీ రెడ్ బుక్లో ఉన్నాయా? లేవు కదా. రెడ్ బుక్ అనేది చాలాసార్లు చాలా సందర్భాల్లో లోకేష్ గారు క్లియర్గా చెప్పారు. ఎవరైతే
ప్రజాస్వామ్యాన్ని విస్మరించి వ్యక్తిగతంగా దాడులకు పాల్పడతారో, ఎవరైతే అక్రమ అరెస్టులు ఇదివరకు చేశారో అవి ప్రూవ్ అయినాయి అని అంటే వాళ్ళ మీద మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఏది శాఖాపరమైన చర్యలు, లేదు అని అంటే ఎవరైనా అడ్డగోలుగా వ్యవహరిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు. కానీ ఈరోజు కొడాలి నాని దాదాపు కొన్ని టీవీ ఛానల్స్తో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఆయన వెనకున్నారు, తర్వాత ఆయన ముందున్నప్పుడు కొంతమంది మాట్లాడుతూ వచ్చారు. కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు గమనించారా? నేను గమనించాను. ఎక్కడ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు లేదా గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన భాష ఎక్కడ రాలేదు. ఆ భాష ఇప్పుడు రాదు కదా. ఆ భాష ఇప్పుడు వస్తే ఇంకా అక్కడ ఉండడు కదా. భాష ఇప్పుడు కంట్రోల్లో ఉండాలి. ఎందుకు అని అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా. ఇప్పుడు నా ఉద్యోగం లేదు, నా ఉద్యోగం ఊడిపోయింది కాబట్టి నేను ఇలానే మాట్లాడుతున్నాను అని. ఉద్యోగం ఉంటే ఒకలాగా మాట్లాడతారు వాళ్ళు, విచ్చలవిడిగా మాట్లాడతారు, నోటికి ఏమొస్తుంది అని అనేది అడ్డు అడుపు లేకుండా మాట్లాడతారు. ఇప్పుడు ఉద్యోగం లేదు కదా, తీసుకెళ్ళి ఇంట్లో మీ చర్యల్లో ఎక్కడో వాళ్ళకి కాన్ఫిడెన్స్ కనపడుతుంది శరత్ గారు. మీ కూటమి ప్రభుత్వ చర్యల్లో ఇలాగే కొనసాగితే రేపటి రోజున ఇప్పుడు అట్టు పెట్టినవాడికి అట్టున్నర, 2 అట్లు 3 అట్లు రాసి పెట్టుకోండి, మేమే వస్తున్నాం అధికారంలోకి, బట్టలు ఓడదీసి నిలబెడతామని కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. గతంలో ఒకసారి గుర్తుందా మీకు? ఎవరైతే పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారో వాళ్ళతోటి ఈ బాధితుల దగ్గరకు తీసుకొచ్చి సెల్యూట్ కొట్టించి క్షమాపణలు చెప్పిస్తామని అన్నారు. ఈరోజేమో బట్టలు ఓడదీస్తాము, బట్టలు ఓడదీసి నిలబెడతాము అన్నారు. అంత కాన్ఫిడెన్స్ మీ కూటమి ప్రభుత్వం వల్లే వస్తుందేమో సార్. ఇది ఈ జగన్మోహన్ రెడ్డి గారిది కావచ్చు, లేదా కొడాలి నానిది కావచ్చు, ఇవన్నీ ఏంటంటే లోపల వాళ్ళకి ఎంత షివరింగ్ ఉంది, ఎంత తడిసిపోతుంది అనేది ఎవరికైనా తెలుస్తుంది. కామన్ మ్యాన్ ఎవరు చూసినా కూడా పక్కన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ బయటకు మాత్రం ఏదో మేకపోతు గాంభీర్యం లాగా వ్యాఖ్యలు చేయటం అనేది వాళ్ళకు మాత్రమే తగ్గుతుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు చెప్పుకోవడానికి లీడర్స్ ఎవరూ లేరు. కరెక్ట్గా 2 నెలల ముందు విజయసాయి రెడ్డి మాట్లాడింది ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు బతికుంటే ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెడతాము, ఎట్లా కావాలంటే అట్లా లోపలేసి ఇంకా జీవితాంతం లోపలే ఉంచుతాం అన్నాడు. ఇవాళ కొడాలని కూడా అదే అన్నాడు. ఏమో ఆయన కూడా మారచ్చేమో తెలియదు కదా. ఓహో, ఇదొక లాజిక్ ఉందా? మళ్ళీ అన్నీ ఉంటాయి. అలా అంత కాన్ఫిడెంట్గా చెప్పిన వాళ్ళు ఆ పార్టీలో ఎవరు లేరు. ఇంతకీ మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొడాలి నాని అరెస్ట్ అవుతాడా, రాజకీయాలకు దూరం అవుతాడా? 2 జరుగుతాయండి. అరెస్ట్ అయ్యి తర్వాత రాజకీయాలకు దూరం అవుతాడు. నాకున్న సమాచారం ప్రకారం అయితే మరి వంశీ రాజకీయాలకు దూరమేనా? రాజకీయాలకి దూరం అని అంటే సార్, ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంతమంది కొంత కేటగిరీ ఆఫ్ పీపుల్ని కనీసం దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితులు లేవు. అందులో ఒక క్యూ లైన్లో నుంచోబెడితే వంశీ, నాని, రోజా వీళ్ళందరూ ఉంటారనమాట. వీళ్ళని ఏ పార్టీ వాళ్ళు కూడా తీసుకోరు. ఎందుకంటే తీసుకొచ్చిన నెక్స్ట్ మినిట్ వాళ్ళ పార్టీ కూడా కొలాప్స్ అవుతుంది అని అన్న క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా అడ్డగోలుగా నోరు పారేసుకున్న మనుషులు. ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీలో కూడా, వైఎస్ఆర్సీపీలో ఎప్పటి నుంచో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకు కూడా గత ఎలక్షన్స్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం వీళ్ళ నోటి దుర్సే అని అనేది అందరికీ తెలుసు. సో వీళ్ళని బయట ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కేతిరెడ్డి అప్పుడప్పుడు బయటకు వచ్చి చెప్తూనే ఉంటాడుగా కొన్ని అంశాలు చెప్తుంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వాళ్ళ కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ నింపడానికి మాత్రమే ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. కానీ వాస్తవంగా ఆ పార్టీ ఫ్యూచర్లో మనుగడ సాధించే పార్టీ అయితే కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్తు అనేది వల్లభనేని వంశీ 2024 ఎన్నికల్లోనే నాకు తెలిసి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పోటీ చెయ్యను అని అంటే జగన్మోహన్ రెడ్డి లేదు నువ్వు చేయాల్సిందే అని చెప్పి ఆయన తీసుకొచ్చి పోటీ చేయించాడు అనేది ఒక చర్చ ఉండిందా ఆ మధ్య? వల్లభనేని వంశీ కావచ్చు, లేదు అంటే పేరుని నాని కూడా పోటీ చెయ్యను, వాళ్ళ అబ్బాయి ఇవ్వాలి అని అనుకున్నారు. అనుకున్నప్పుడు ఇట్లాగా కాదు, ఈ ప్రస్తుతానికి మీరు పాత వాళ్ళు ఉండండి అని అన్నట్లుగా చెప్పారు. వాస్తవంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక ట్రాప్ చేశాడు. ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్లు కమ్మాళ్ళతోటే చంద్రబాబు గారిని తిట్టించాలని, ఇట్లాంటి ఏ క్యాస్ట్ వాళ్ళని ఆ క్యాస్ట్ వాళ్ళతో తిట్టించాలి, ఈ కుల రాజకీయాలన్నీ చేసేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటీషియన్స్ మొత్తంలో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి. మిగిలిన వాళ్ళు ఎవరు కుల రాజకీయాల జోలికి వెళ్ళరు.
సో ఆ విధంగా ఇతను అలా పోయినసారి చేసిన చర్య ఇది. దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం బాధపడుతున్న వాళ్ళల్లో ప్రథమంగా మీరు చూసుకుంటే వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని, వీళ్ళే. మీరు ఇందాక జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న దాంట్లో ఆ సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఎదుగుతుంటే చంద్రబాబుకి లోకేష్కి నచ్చదు, వాళ్ళు కుళ్ళుకుంటారు అన్నట్టు మాట్లాడారు కదా. వల్లభనేని వంశీది గన్నవరం నియోజకవర్గం. గన్నవరం నియోజకవర్గంలో పేరు మోసిన ప్రముఖులు ఎవరున్నారు? పుచ్చలపల్లి సుందరయ్య గారు. కోర్స్ ఆయన ఆ సామాజిక వర్గం కాదు, కానీ పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి పేరు తెచ్చుకుంటాడేమోనని చంద్రబాబు భయపడుతున్నట్టు అనుకోవాలా ఇక్కడ? సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ సామాజిక వర్గానికి సంబంధించి, ఇంక్లూడింగ్ కమ్మ సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి కావచ్చు, ఇంకొకరు, అందరినీ ఈక్వల్గా చూసే మనిషి. ఆయనకి రాజకీయంగా కులం రంగాన్ని అనేది పూయటం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, ఈ వంశీకి కావచ్చు, కొడాలి నానికి కావచ్చు, వీళ్ళందరికీ రాజకీయ భిక్ష పెట్టింది ఎవరండి? విజయవాడ ఎంపీ సీట్ ఇస్తే ఓడిపోయారు, అలాగని వాళ్ళని వదలలేదే. అయినా తీసుకొని తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేపించి గెలిపించి తర్వాత ఇంకోసారి ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తే అందులో కూడా గెలిచి కనీసం కండవా కూడా మార్చకుండా పోయి విచ్చలవిడిగా పార్టీకి సపోర్ట్ చేయకుండా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి దాంట్లో భాగంగా మా పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి భార్య గారి మీద, భువనేశ్వరి గారి మీద ఎట్లా పడితే అట్లాంటి మాటలు మాట్లాడినా ఇప్పుడు ఇవన్నీ ఏ విధంగా చూసుకోవచ్చు మనం? అంటే నేను అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు వంశీకి అలాంటి పేరు వస్తుందేమోనని భయపడ్డా అంటున్నా. పుచ్చలపల్లి సుందరయ్య అంత గొప్పవాడు అయిపోతాడేమోనని భయపడ్డా? వీళ్ళకి అంత గొప్పగా అయ్యే అంత స్థాయి వెళ్ళదు కాదు, అలాంటి మైండ్ సెట్ కూడా వెళ్ళక కాదు. వీళ్ళు లేచినప్పటి నుంచి ఎక్కడ ఏది దొరుకుద్ది దోచుకుందామని అనే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. ఎవరు? కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు. వీళ్ళని అంత గొప్ప గొప్ప వాళ్ళతోటి పోల్చి వాళ్ళ గౌరవాన్ని తగ్గించకండి ఎప్పుడు కూడా. అది ఒకవేళ వీళ్ళది అంత గొప్ప మైండ్ సెట్ అయ్యి ఉంటే ఆ కోవిడ్ టైంలో లోకేష్ జూమ్లో స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే అక్కడికి వచ్చి వెకిలి చేష్టలు చేసేవాళ్ళు. పిల్ల చేష్టలు అండి. వీళ్ళకి హుందాతనం కావచ్చు, లేదా రాజకీయంలో ఒక హై స్టాండర్డ్ అనుభవం కావచ్చు, ఏవి లేవు, పిల్ల చేష్టలు అంటారు. ఇప్పుడు లోకేష్ గారు 10th ఎగ్జామ్స్ గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళు ఇద్దరు, ఫస్ట్ వంశీ వచ్చాడు, తర్వాత నాని వచ్చాడు. వాళ్ళు ఏంటంటే లోకేష్ గారిని భయపించాలి, ఏదైనా మనల్ని చూపిస్తే వెంటనే జూమ్ ఆపేస్తాడు, దాన్ని ఇమీడియట్గా సాక్షిలో టెలికాస్ట్ చేసుకోవచ్చు అని ఒక ప్లాన్లో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళని మ్యూట్ పెట్టేసరికి అప్పుడు అర్థమైంది లోకేష్ గారి కెపాసిటీ ఏంటి అని అనేది. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో సగానికి సగం మంది నాయకులు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఒపీనియన్ ఉంటుంది. ఏమనంటే, ఓకే ఈయన సాఫ్ట్ కార్నర్ మనిషి, ఈయన మన జోలికి అంత తొందరగా రాడు అని. ఈరోజు వచ్చిన సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు ఆ రేంజ్లో మాట్లాడడానికి కూడా రీజన్ అదనమాట. కానీ లోకేష్ గారి విషయంలో ఆ స్టాండ్ ఉండదు వీళ్ళకి. లోకేష్ గారు అంటే ఒక్కొక్కడికి తడిసిపోద్ది, అందులో డౌట్ ఏం లేదు. రైట్.